శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్ ఉట్పల్లిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సంపత్ నగర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలు, ఉట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా కట్టిన నిర్మాణాలని కూల్చివేశారు. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే శంషాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సంపత్ నగర్ ఊట్పల్లిలోని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అయితే హైడ్రా కూల్చివేస్తుంది. సంపత్ నగర్ లోని ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసి కట్టడాలను కట్టినట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఊట్పల్లిలో రోడ్డు ఆక్రమించి కూడా అడ్డంగా గేట్ ఏర్పాటు చేయడంతో కూడా రెండింటినీ కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని ఇదివరకే హైడ్రా అధికారులు హెచ్చరించిన నేపథ్యంలోని ఇటు హైడ్రాలోని ప్రజావాణి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా వరుసగా కంప్లైంట్లు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పొచ్చు. ప్రతి సోమవారం కూడా హైడ్రాలోని ప్రజావాణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అనేక కంప్లైంట్స్ అయితే హైడ్రాకి అయితే వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలకు కావచ్చు, లేదంటే ప్రభుత్వ భూమి కబ్జాలు కావచ్చు, లేదంటే ఇటు రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి అడ్డంగా గోడలు నిర్మించడం, గేట్లు నిర్మించడం లాంటివి అనేక కంప్లైంట్లు వస్తున్న నేపథ్యంలోని ఈ ప్రజావాణి కూడా నేరుగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ఆయనే స్వయంగా స్వీకరించి దానిపై పూర్తిగా వెరిఫై చేస్తున్నారు. ఇమీడియట్ గా అధికారులు కూడా అక్కడికి పంపించి వెరిఫై చేస్తున్నారు. కొన్ని వాటికి కూడా కమిషనర్ నేరుగా వచ్చి వెరిఫై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శంషాబాద్ లోని ఏదైతే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సంపత్ నగర్ ఊట్పల్లిలో ఉన్న నుంచి హైడ్రాకి కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలోనే ఇటు పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి కూడా సంపత్ నగర్ లో ఈ ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసి కట్టడాలు కట్టిన అన్నింటినీ కూడా హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా ఇటు నాళాలు కావచ్చు, లేదంటే చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ చెప్తున్న నేపథ్యంలోనే ఇటు శంషాబాద్ మున్సిపాలిటీలో కూడా ఈ హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.